ఉల్లిపాయ, వెల్లిపాయ లేదా వేరే ఏ స్పైసెస్ తిన్నా కూడా సెక్స్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే మన హిందూ కల్చర్లో సన్యాసులకు స్పైస్లెస్ ఫుడ్ పెడతారు. మన తెలుగులో ఒక నుడికారం కూడా ఉంది, ఉప్పు కారం తినే శరీరం కదా అని, కోరికలు ఉంటాయి అని. సామర్థ్యం కన్నా కూడా కోరికలు పెంచే అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఈ స్పైసెస్ ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ మిగతా స్పైసెస్ దాల్చిన చెక్క కానీ ఇవన్నీ కూడా మనం తిన్న తర్వాత అవి రక్తంలోకి ఎంటర్ అయ్యి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా కొంత బయటికి వస్తుంది. అలా వస్తూ యురెత్రాను స్టిమ్యులేట్ చేసి ఒక రకమైన మంట క్రియేట్ చేస్తుంది. సో యురెత్రల్ బర్నింగ్ సెన్సేషన్, దానివల్ల అతనికి కొద్దిపాటి కోరిక కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. స్పైసెస్ తీసుకోవాలి, ముఖ్యంగా యువకులు స్పైసెస్ తీసుకోవాలి. స్పైసెస్లో చాలా అఫ్రోడిషియాక్ అంటారు, డిజైర్ పెంచేటివి ఉంటాయి. కేవలం ఉల్లిపాయలే కాదు, ఉల్లిపాయలు వెల్లిపాయలు తినని వాళ్ళు ఇంగో కూడా వాడుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇంగో కూడా అది డిజైర్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత దాల్చిన చెక్క లాంటి వెల్ నోన్ థింగ్స్. ఆయుర్వేదంలో ఒక దూల్దుమ్మ అనే ఒక చెట్టు ఉంటుంది. దాన్నే మనము తెలంగాణలో దూల్దుమ్మ అంటారు, మిగతా జిల్లాల్లో ఏమంటారో నాకు తెలియదు. ఆ చెట్టు కనుక తగిలితే మనకు ఇచ్చింగ్ వస్తుంది. దాని పౌడరు పాలల్లో కలిపి తాగమని కూడా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మంచివే. యోహింబీన్ అని ఒక చెట్టు ఉంది, దాని బార్క్ డిజైర్ పెంచుతుంది. ఈ యోహింబీన్ అనేది మన దేశంలో ఉండే చెట్టు కాదు, బయట దేశాల నుంచి వస్తుంది. కనుక ఫుడ్లో స్పైసీ ఫుడ్ తీసుకోవడం మంచిదే. ఎస్పెషల్లీ సమ్ పీపుల్ ఆర్ యూస్ టు సమ్ స్పైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ స్పైసెస్ వేరుగా ఉంటాయి, సౌత్ ఇండియన్ స్పైసెస్ వేరుగా ఉంటాయి, నార్త్ ఇండియన్ స్పైసీ ఫుడ్ వేరుగా ఉంటుంది. ఎనీ స్పైస్ ఈజ్ గుడ్. మీకు నచ్చితే ఆ నచ్చిన స్పైస్ తినండి. ఈ స్పైస్ కాస్త చెమటలో కూడా బయటకు వస్తుంది. కనుక పార్ట్నర్ను అడగండి. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయికి మీ చెమటలో వచ్చే ఆ స్పైస్ వాసన నచ్చుతుందా నచ్చట్లేదా అని. ఒకవేళ నచ్చకపోతే ఆ స్పైస్ మానేయండి. అమ్మాయిలకు సెన్సిటివిటీ కొంచెం మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. దే కెన్ స్మెల్ బెటర్ దెన్ అస్. కనుక వాళ్ళ సలహా తీసుకోండి. నేను ఒకసారి రష్యాలో పనిచేస్తున్నప్పుడు లిఫ్ట్లో చైనీస్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వాడే స్పైసెస్ వల్ల ఆ చెమటలో అదొక వెగటులాగా అయి నాకు వాంతి అయ్యేది. అందుకని నేను చైనీస్ కనుక లిఫ్ట్లో కనబడితే నేను 13 ఫ్లోర్స్ కూడా హాస్టల్ ఎక్కిపోయేవాడిని టు అవాయిడ్ ది లిఫ్ట్. సో మీకు ఏది నచ్చితే దాన్ని వాడుకోండి. కొంచెం ఆలోచించండి. కొంతమందికి మనం వాడే స్ప్రేస్ వల్ల కూడా చెమటతో కలిసి ఒక రకమైన వెగటు స్మెల్ వస్తుంది. కనుక ఎస్పెషల్లీ పార్ట్నర్తో ఫ్రీగా ఓపెన్గా డిస్కస్ చేయండి. ఆమెకు ఏ స్మెల్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది ఆ స్మెల్లే, ఆ సెంటే వాడుకోండి. కొద్దిమందికి అసలు సెంట్ అంటే కూడా ఇష్టం ఉండదు, కొద్దిమందికి అలర్జీగా ఉంటారు వాళ్ళు. అట్లాంటప్పుడు వితౌట్ సెంట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని వెళ్తే సరిపోతుంది. సో ఫుడ్లో స్పైసెస్ అనేది ఒక పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి మంచి ఆచారం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వెరీ కామన్. ఈ తిండిలో మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళము రైస్ ఎక్కువ తినడము, మిగతావి తక్కువ తినడం ఉంటుంది. పూర్ పీపుల్ పాపం ప్రోటీన్స్ వగైరా లేనప్పుడు జస్ట్ రైస్ అండ్ ఉల్లిపాయ తినే కల్చర్ కూడా ఎస్పెషల్లీ తెలంగాణలో ఉంది. సో మినిమం చీపెస్ట్ స్పైసీస్ ఉల్లిపాయలు. అన్ఫార్చునేట్లీ దాని ధర కూడా చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఉల్లిపాయలు అనేటి తెలుగులో ఒక సామెత కూడా ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. కనుక ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ, తర్వాత అల్లం
ఇందాక మనం డిస్కస్ చేయడంలో అల్లం పాత్ర చాలా ఉంది. చాలా రాష్ట్రాల్లో చాయ్లో కూడా అల్లం కలుపుతారు. తర్వాత ఈ ఎర్లీ మార్నింగు ఒక్కొక్కసారి వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు కొన్ని స్పెషల్ ఈ అల్లము ఇట్లాంటి వాటి కాకరకాయ, ముఖ్యంగా కాకరకాయ రసం తాగుతారు షుగర్ ఉంది అని. ఇట్స్ డేంజరస్. 1-2 డెత్స్ కూడా అయినవి ఈ కాకరకాయ రసం ఎర్లీ మార్నింగు. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటుంది కనుక బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోయి ఉంటుంది. ఆ టైంలో కనుక మనం ఇంకా తగ్గించేవి తీసుకుంటే కూడా డేంజర్ ఉంటుంది. కనుక వాకింగ్కి పార్కింగ్కి వెళ్ళి ఆ పార్క్లో వాడిచ్చే ఏదో రసాలు అవి తాగడం మంచిది కాదు. ఒకవేళ తాగదలుచుకుంటే దాన్ని తీసుకొచ్చి ఎనలైజ్ చేసి అందులో ఏముంది కనుక్కొని అది మీ శరీరానికి వండుతుందా లేదా. ఒకవేళ అది సడన్గా షుగర్ రెడ్యూస్ చేసే క్యారెక్టర్ ఉంటే అట్లాంటిది అవాయిడ్ చేయడం కానీ, తర్వాత వాకింగ్కి వెళ్ళే ముందు వాకింగ్ మధ్యలోనూ అవసరం అనుకుంటే షుగర్ లెవెల్స్ చూసుకోవడము, ముఖ్యంగా ఈ పచ్చి రసాలు తీసుకోవడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకు స్పెషల్ జాగ్రత్త ఏంటంటే ఆ కాకరకాయ రసమో లేకుంటే ఇంకేదో గ్రీన్ కలర్ది ఒకటి ఇస్తాడు. యూజువల్గా వాకర్స్కి అది అక్కడ ఫ్యాషన్, కొంత దూరం నడిచి తాగి ఇంటికి వస్తామని. కనుక ఎనీథింగ్ లోపలికి వెళ్ళే ముందు కెమికల్ అనాలిసిస్ చూసుకొని అది మంచిదేనా కాదా, దాంట్లో మీకు మీ శరీరానికి ఉన్న వ్యాధులకు మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కు అది సూటబుల్ అవునా కాదా అనేది చేసుకొని ఏదో మనం పేపర్లో వచ్చిందనో లేదా నెట్లో చూసామనో అన్నీ చేయకూడదు. నో డౌట్ మెంతులు, కాకరకాయలు ఇట్లాంటివన్నీ కూడా షుగర్కు మంచిదే, కానీ అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. దేనైనా ఎక్కువగా తీసుకోకూడదు. కనుక మీరు దీన్ని అనలైజ్ చేసుకొని తీసుకోండి. అన్ని పళ్ళు మంచివే. అయితే పళ్ళు లేటుగా, మన దురదృష్టం ఏమిటంటే సిటీలో చెట్టు మీద నుంచి కట్ చేసిన తర్వాత 10 రోజులకు కానీ మనకు పళ్ళు రావు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్సు, విటమిన్లు, ఫ్యాట్స్ ఇలా ఉంటాయి. కొబ్బరిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అదే మిగతా పళ్ళల్లో ఆయిల్స్ తక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ చాలా పళ్ళల్లో చాలా మినిమల్గాను అసలు లేకుండాను కూడా ఉంటాయి. మనం తినే అన్నంలో, ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు మనం తినే అన్నం కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి. కాకపోతే ప్రోటీన్ శాతము చాలా తక్కువ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత విటమిన్స్ ఇవి పళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ పుల్లగా ఉండే పళ్ళల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అయితే మగవాళ్లకు వీర్యం కోసం అయితే దానిమ్మ పళ్ళు చాలా మంచివి. అట్లని చెప్పి మిగతా పళ్ళు తినకూడదని కాదు. ఏ సీజన్లో ఏ పండు లభ్యమైతే ఆ పండు తినండి. సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా తినండి. చాలా రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి తింటే ఆ పళ్ళల్లో కావలసినటువంటి విటమిన్లు అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో మనం అనుకుంటాం యాపిల్ ఎర్రగా ఉంది కదా చాలా గొప్పది అని. యాపిల్లో కార్బోహైడ్రేట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు కార్బోహైడ్రేట్ అవసరం ఉండదు, ఎందుకంటే మనం తినే తిండిలోనే కార్బోహైడ్రేట్ చాలా ఉంటుంది. సో యాపిల్ పళ్ళు తప్ప ఏది తిన్నా బెస్టే. అందులో దానిమ్మ పళ్ళు శ్రేష్టమైనవి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అది ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే పపాయ తినకూడదు. దాంట్లో ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల అబార్షన్స్ వస్తాయి. మగవాళ్లకు ఈవెన్ పపాయ తిన్నా తప్పులేదు. షుగర్ ఉన్నవాళ్ళు పండు తినకుండా కాయగా ఉన్నప్పుడే తినాలి. పండితే పండులో ఫ్రక్టోజ్ అనే ఒక రకమైన షుగరు ఎక్కువ ఉంటుంది. అందుకోసమని షుగర్ ఉన్నవాళ్ళు పూర్తి మగ్గకముందే తినాలి. అందరికన్నా ఈజియెస్ట్, ఎవ్రీ డే అవైలబుల్, త్రూఅవుట్ ఇయర్ అవైలబుల్ చీప్ పళ్ళు ఏమిటి అంటే అరటిపళ్ళు. అరటిపళ్ళలో కూడా చాలా మంచి విటమిన్లు, కావలసినటువంటి ఎంజైమ్స్ ఉంటాయి.
కేవలం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ బయటకు దేశం నుంచి వచ్చినవి మాత్రమే గొప్పగా ఉంటాయి అనుకోవడం పొరపాటు. సో అన్ని ఫ్రూట్స్ మంచివే, ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళు తింటే దానివల్ల ఆరోగ్యం ఉంటుంది. మనము పళ్ళు ఎన్ని తినాలి? ఒక క్వశ్చన్. కనీసం రోజుకు ఒకటి చొప్పున తినండి. పళ్ళతో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం వీర్యానికి. కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్, శరీర శ్రమ, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, సంథింగ్ రిలేటెడ్ టు రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, ఇట్లాంటి స్విమ్మింగ్, ఇట్లాంటివి ఏమైనా చేయాలి. అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఎవరికి టైం ఉండట్లేదు. ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఫుడ్తో కాంపెన్సేట్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత పళ్ళల్లో కెమికల్స్ కంటామినేషన్ బాగా పెరిగిపోయింది. మనం అరటిపళ్ళు తెచ్చుకుంటాం అనుకుంటే వాటిని సమ్ కార్బైడ్లోనో దేంట్లోనో ముంచుతారట. అందుకని అది చూడడానికి మనకు చాలా గొప్పగా కనబడ్డా దాని లోపల ఏమైతే ఎంజైమ్స్ ఉండాలో అవన్నీ ఉండకపోవడమే కాకుండా ఈ కెమికల్ కూడా మన శరీరంలోకి వెళ్తుంది. అట్లాగే మనం కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏవి తెచ్చుకున్నా కనీసం ఒక 1 అవర్ నీళ్ళలో నానబెట్టాలి. ముఖ్యంగా గ్రీన్ బఠానా ఉంటుంది. ఈ బఠానీలు చాలా గ్రీన్గా, చాలా అట్రాక్టివ్గా కనబడతాయి. ఇంటికి రాగానే మనం ఓ బకెట్లో వేసి పెడితే బకెట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ అయిపోతుంది. ఇలా కెమికల్ కంటామినేషన్ లేని ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అన్ఫార్చునేట్లీ అవి దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మామిడి పళ్ళు కూడా ఒకప్పుడు ఇళ్లలో మాగబోసేవాళ్ళు. ప్రస్తుతం దాన్ని ఏదో కార్బైడ్ లాంటిది పెట్టేసి తీస్తున్నారు. సో ప్రతి పండు మంచిదే. సాధ్యమైనంత వరకు ఈ కెమికల్ కంటామినేషన్ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కెమికల్స్ ఆర్ డేంజరస్ టు ది స్పమ్స్. డిడిటి అనే ఒక కెమికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్వైజ్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాంలో మొత్తం దేశమంతా కూడా డిడిటి స్ప్రే చేశారు. ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో స్ప్రే చేశారు. అన్ఫార్చునేట్లీ మలేరియా ఇంకా ఉంది. దోమలు వెళ్ళిపోలేదు, మలేరియా వెళ్ళిపోలేదు. కానీ ఆ కెమికల్ వాటర్లో కంటామినేట్ అయ్యి పళ్ళల్లో, చెట్లల్లో తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళి అది సెమెన్ తక్కువ చేస్తున్నది. ఎంత తక్కువైందంటే సముద్రంలో వేల్స్ అని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఈ బిల్డింగ్ అంతా ఉంటాయి. అంత పెద్ద వేల్స్కు కొన్ని గ్యాలన్స్ కొద్ది సెమెన్ వచ్చేది. ఇప్పుడు అది కాస్త కొన్ని సీసీలే వస్తుంది. సో కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్, ఎస్పెషల్లీ కెమికల్ ఇన్హలేషన్. మన సిటీ చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే గాలిలో కలుషితం కూడా ఉంటుంది. మనం తాగే నీళ్లలో కంటామినేషన్ ఉంటున్నది. మనం తినే తిండిలో కెమికల్స్ ఉంటున్నాయి. కనుక కెమికల్స్ వాడని ఫుడ్, కెమికల్స్ వాడని ఫ్రూట్స్, కెమికల్స్ వాడనివి ఇన్సిస్ట్ చేసి వీలైతే ఫ్రెష్గా తీసుకోండి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఫామ్ ఫ్రెష్ అని. మనం కారు వేసుకొని ఊరవతలకి వెళ్తాం, ఆ ఫామ్లోనే చెట్టు మీద నుంచి కాయలు తెంపుకొని వచ్చేసుకుంటాం. సో ఈ ఫామ్ ఫ్రెష్ టెక్నాలజీ మనమే సెలెక్ట్ చేసుకుంటాం, చెట్టు మీద కాయ కానీ పండు కానీ. సో దిస్ ఎ గుడ్ కాన్సెప్ట్. అన్ఫార్చునేట్లీ ఈ ఫామ్ ఫ్రెష్లో కూడా కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. కనుక మీరు కనుక్కోండి. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడనివి ఏవైనా తీసుకోవచ్చు. మనం తాగే పాలల్లో కూడా పాలు ఎక్కువ వేయాలని గేదెలకు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మగవాళ్లకు మగతనం తగ్గిపోతున్నది. కొద్దిమంది మగవాళ్ళకైతే బ్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో అమ్మాయిలకు ఉన్న సైజ్ బ్రెస్ట్లు కూడా వస్తుంటాయి. దీన్ని గైనకోమేషియా అంటారు. ఇలా రావడానికి కారణం ఏమిటంటే ఆ గేదెలకు ఇచ్చే పాలు. తర్వాత కొద్దిమంది జిమ్లో వెళ్ళినప్పుడు వాళ్లకు కొన్ని పౌడర్స్ ఇస్తారు. ఆ పౌడర్స్ మజిల్ గ్రోత్కు చాలా బాగా పనిచేస్తాయి. బికాస్ వాళ్ళు ఇచ్చే పౌడర్లో అబౌట్ 40% ప్రోటీన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దాంట్లో ఎస్ట్రోజన్ అనే ఒక రకమైన హార్మోన్ ఉండి వాళ్లకు మొగతనం తగ్గిపోవడం కానీ, సెమెన్ తగ్గిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కనుక శరీరంలోకి వెళ్ళే ముందు దాని కంటెంట్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అని చదువుకొని వాడుకోండి. చాలా ప్రోటీన్ పౌడర్స్ కూడా సోయా నుంచి కానీ, వే ప్రోటీన్ నుంచి కానీ వస్తాయి.
ఈ రెండిట్లలో కూడా ఎస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ సోయాలో చాలా ఎక్కువ ఉంటాయి. కనుక మగపిల్లలు సాధ్యమైనంత వరకు సోయా డిరైవ్డ్ ప్రోటీన్స్ కానీ, మీల్ మేకర్స్ కానీ ఇట్లాంటివి వాడకుండా ఉంటే మంచిది. ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు. ఇంకొక ఫుడ్ కన్నా కూడా ఇంకొక డ్యామేజింగ్ పాయింట్ ఏంటంటే హీట్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో 8 నుంచి 10 నెలలు వేడిగానే ఉంటుంది. మన ఎన్విరాన్మెంట్కు వీఆర్ నాట్ సూటబుల్ టు వియర్ అండర్‌వియర్, దాని మీద ఇంకో వియరు, ఓ టైట్ జీన్ ప్యాంటు ఇవన్నీ వేసుకోవడం వల్ల బాల్స్లో స్పర్మ్స్ ప్రొడక్షన్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు ల్యాప్టాప్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు చాలామందికి ఎడ్యుకేషన్ తర్వాత ల్యాప్టాప్ వాడడం మానేసి ల్యాప్లో కాకుండా ల్యాప్టాప్ను టేబుల్ మీద పెట్టుకొని పనిచేస్తున్నారు. సో ల్యాప్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. సో టెంపరేచరు, ఫ్రూట్స్, ఫుడ్డు, ఎక్సర్సైజు వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. సెమెన్ తక్కువ ఉంది, సెమెన్లో కౌంట్ తక్కువ ఉంది, లేదా కణాలు తగ్గిపోతున్నాయి, కణాల్లో కదలిక లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సింపుల్గా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము అని అనుకోకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అవసరం అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ చేయించుకోండి. చాలామంది సెమెన్ టెస్ట్ నార్మల్ ఉంది కదా, మళ్ళీ ఇంకేం టెస్ట్ అవసరం లేదనుకుంటారు. స్కాన్ చేస్తే మనకి ఏమైనా వెరికోసిల్ లాంటిది ఉంటే తెలుస్తుంది. ఆ వెరికోసిల్ కూడా కరెక్ట్ చేయకపోతే కూడా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ రావు, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గి ఉంటాయి వెరికోసిల్ ఉన్న వాళ్ళకు. కనుక ఫుడ్తో పాటు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్కు రాయండి. మీ ఐడెంటిటీ బయటికి రాదు, మన మిత్రులు మీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు.